కొవ్వు లేదని సిట్ తేల్చింది. గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి శాంపిల్స్ ను మరొకసారి పరీక్షించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేస్తూ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. నెయ్యి శాంపిల్స్ ను పరీక్షించారని 2025 జనవరి 8న ఎన్డీడీబీకి సిట్ లేఖ రాసింది. గతంలో సేకరించిన శాంపిల్స్ పరీక్షించి 2025 మార్చి 27న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ను చార్జ్ షీట్ లో పొందుపరిచారని సమాచారం. నెయ్యిలో 80% పామ్ ఆయిల్, మరొక 20% కెమికల్ ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, తిరుమల లడ్డూ ప్రసాదాలకు సంబంధించి గతంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పటికే కూడా సిబిఐ ఇప్పటికే కూడా కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో ఆ విచారణలో భాగంగా ఇప్పటి వరకు కూడా అధికార పార్టీ కావచ్చు, లేదంటే మరి కొంతమంది పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కల్తీ నెయ్యిలో అనిమల్ ఫ్యాట్స్ తో కలిసిన నెయ్యి కలిపారంటూ కూడా గతంలో కొవ్వు పదార్థాలు కలిపారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాంట్లో ఎక్కడా కూడా కొవ్వు పదార్థాలు లేదు, అనిమల్ ఫ్యాట్స్ తో కలిసిన నెయ్యి కాదది, కేవలం రసాయనాలు, అదేవిధంగానే కొన్ని రకాల గింజలతో కూడినటువంటి రసాయనాలు, అది మరోవైపు పామాయిల్ తో చేసినటువంటి నెయ్యినే తిరుమలకు తరలించారనేది ప్రధానంగా నిర్ధారణకు రావడం జరిగింది. అదే విషయాన్ని సిబిఐ అధికారులు తేల్చడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఇచ్చినట్టు నివేదికలో అదే అంశాలను పొందుపరచడం జరిగింది. సో మొత్తం మీద కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా వ్యవహరించిన ఈ కేసుకు సంబంధించి మాత్రం ప్రస్తుతానికి తాత్కాలికంగా ఎనిమల్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదనేది మాత్రం సిబిఐ దీనిపైన మాత్రం ధృవీకరణ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. థ్యాంక్స్.